నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, అయితే వాస్తు కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ వాస్తుకు సంబంధించి ఒక్కసారి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఈ వాస్తుకి దానికి ఖచ్చితంగా సంబంధం ఉంటుందా? కొంతమంది రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు సూపర్ గా భలే సేల్ అయిపోతుంటే భలే సక్సెస్ అవుతారు. కొంతమంది అదే వ్యక్తులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లాట్ కొన్నప్పుడు, ఒక్కొక్క ఫ్లాట్ సేల్ చేయాలన్నప్పుడు ఎక్కడో ఆగిపోతూ ఉంటుంది. ఏంటో అర్థం కాదు. దానికి వాస్తు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లాట్ కి సంబంధించిన వాస్తు ఏమైనా ఆపేస్తుందంటారా? అందులో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ యాక్చువల్గా చెప్పాలంటే నిజం మీరు చెప్పింది. ఎందుకంటే చాలా ఇయర్స్గా రియల్ ఎస్టేట్ చేస్తారు, కొంతమంది బిల్డర్గా కూడా ఉంటారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని బిల్డింగ్స్ అసలు మంచి రేటుకు సేల్ అయిపోతుంది. కొత్తగా ఒక ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తారు. సో ఆ వర్క్ స్టార్ట్ అయినప్పటిలోంచి ఆల్రెడీ ఉన్నది కూడా అసలు సేల్ అవ్వకుండా అలానే ఆగిపోతుంది. సో ఇంతకుముందుగా చెన్నైలోంచి కూడా ఒక క్లయింట్, తను కూడా ఏంటంటే తను ఎన్నో క్రోర్స్ ప్రాపర్టీ, తను మంచి బిజినెస్ బాగా చేసుకుని మంచి డెవలప్ అయిన అతనే. బట్ ఒక్క ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వరకు అసలు అన్ని పనులు ఆగిపోయింది. అసలు అక్కడ నుంచి తనకు ఫైనాన్షియల్గా చాలా టైట్. అసలు ఎందుకు ఇంత ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం, బట్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మనకి ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఈ సమస్య ఎందుకు వచ్చిందని తనకు ఒక డౌట్. సరే జాతకం చూపించుకున్నారు. నేను ఒక్క విషయం మాట్లాడాను, మీరు ఇంతవరకు చేసిన ప్రతి బిజినెస్ మీకు బాగా సెట్ అయింది, బట్ నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్లో మీరు ఏదైనా కొత్తగా వేరే ఏదైనా స్టార్ట్ చేశారా అంటే, వేరే ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ కానీ లేదు అంటే వేరే ఏదైనా ప్రాపర్టీలో ఈ నంబర్ పవర్లో ఇన్వెస్ట్ చేశారని అసలు అడిగితే, తను చూడండి కొత్తగా ఒక నేమ్ పెట్టుకున్నారు, ఒక కన్స్ట్రక్షన్ది అంటే వేరే ప్రాజెక్ట్ కాబట్టి దానికి వేరే నేమ్ పెట్టిండు. సో ఆ నెగిటివ్ నెంబర్లో పెట్టున్నారు. అక్కడ ఆ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు వాళ్ళ హారోస్కోప్ చూడంగానే వాళ్ళకు ఉన్న సమస్య ఏంది, వాళ్ళ ల్యాండ్ సంబంధించింది లేదు, వాళ్ళు తప్పకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని కూడా కనిపెట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న సమస్య ఏంది, జాతకం దేని గురించి చూపించుకుంటున్నారు కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మన ఈ విషయం మనం అయితే చెప్తున్నప్పుడు ఏమైందంటే తర్వాత తనే కూడా అవన్నీ కూడా ఆ నెంబర్స్ ఎలా ఉంది ఏంది కూడా తనే కౌంట్ చేశారు. చేస్తే కరెక్ట్ మేడం మీరు చెప్పింది. బట్ అక్కడ నుంచి ఆ సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఒకరికి జాతకం చూస్తున్నప్పుడు వాళ్ళ టైం అంటే ఆ దశ బాగాలేనప్పుడు ఏమవుతుందంటే, ఎంత తెలివితేటలతో బిజినెస్ చేసినా కానీ జాతకంలో ఆ టైం బాగాలేనప్పుడు అసలు వాళ్ళకి లాస్ అవుతుంది. అయితే అమ్మా, ఒక్కొక్కసారి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం బాగుంటది, నెక్స్ట్ ఇయర్ బాగోదు అంటే ఆ సంవత్సరం టైం బాగాలేదని అర్థమా? అంటే అది ఏం తెలుసా, ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనం చూస్తాము జ్యోతిష్య పరంగా చూసేది ఉంటుంది, ఇందులో సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా మన జాతకంలో చూస్తాం. అయితే ఇందులో మనం ఒక విషయం చూడాలి అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళకి ఒక్క సంవత్సరం కాదు, ఇప్పుడు కొన్ని క్లయింట్స్ అలానే ఉంటారు, అసలు కంటిన్యూగా సమస్యనే ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అంటే లాస్ట్ ఒక 15 years చాలా బాగున్నామండి, లాస్ట్ 3 years నుంచి అస్సలు బాగుండట్లేదు అని చెప్పిన వాళ్ళు కూడా మనం వింటాం. బట్ ఈ విషయం మనం వస్తే, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 2 రోజుల ముందుగా ఒక క్లయింట్ ఇది చూసాము. తను అబ్రాడ్లో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, అసలు తనకు చెప్పాలంటే అసలు ఎన్నో క్రోర్స్ సంపాదించారు, కానీ దాన్ని తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామని కొన్ని ప్రాపర్టీ కొన్నారు. యాక్చువల్గా తనకు అంత ముందుకు ఉన్న దశ గురు మహాదశ జరుగుతూ ఉన్నది. బట్ ఆయన లగ్నం ధనుర్లగ్నము, తనకు ఆ దశ వల్ల చాలా బాగా కలిసి వచ్చినాయి. కానీ తర్వాత తను ఎప్పుడైతే ఇండియాకు వచ్చిండ్రో అప్పుడు తనకు అస్సలు దశ చేంజ్ అయింది. బట్ ఆ దశ చేంజ్ అయిన అప్పట్లోంచి అసలు ఆయన తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ దేంట్లో అయితే పెట్టారో అసలు టోటల్ ఆ మనీ రిటర్న్ రాలేదు, దానివల్ల అప్పులు ఎక్కువైపోయినాయి తనకి. అసలు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అసలు ల్యాండ్ విషయం గురించి అంత ముందుగా మనం బాగానే చేసాం, బట్ ఇప్పుడు ఈ రీసెంట్గా ఇప్పుడు ఎందుకు ఇంత సమస్య వస్తుంది, బట్ మనీ విషయంలో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ మనకని తను బాధపడారు. నేను ఒకే విషయం చెప్పాను, మీరు 2018 తర్వాత అంటే 18లో ఏదైనా మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేశారని. బట్ ఈ విషయం ఎందుకు అంత ప్రాపర్గా మనం అడిగామంటే, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూ గురించిదా అపాయింట్మెంట్ తీసుకున్నారు. సరే ఆ 18 అనేది ఎందుకు చెప్తున్నామంటే, తన జాతకంలో తనకు నడుస్తున్నది శని దశ. శని తనకు మాంది గ్రహం అయ్యాడు. సో అక్కడ నుంచి ఏమైందంటే, తనకు అస్సలు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేశాడో ఆ టైమింగ్ తను అసలు దశ స్టార్ట్ అయింది అంతా సేమ్ టైం. సో అప్పట్లోంచి తనకి ఇప్పుడు దాకా తను ఆ ప్రాబ్లం నుంచి బయటపడలేదు. సో ఇప్పుడు మనం దీనికి కరెక్ట్ అయిన రెమెడీ ఎలా ఇవ్వాలి అంటే, నెగిటివ్ గ్రహం శని, నెగిటివ్ అంటే మాంది గ్రహం. సరే మీరు అంటున్నారు ప్రాపర్టీ విషయంలో
అసలు కొంతమంది చూసి మనం కొనుక్కోవాలంటే తప్పకుండా వాళ్ళ జాతక పరంగా చూసి కొనుక్కోవాలి. ఇంకొకటి వాళ్ళకి దశ కూడా బాగుందా లేదా అని కూడా చూడాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అసలు ఎంతో మందులు అప్పుల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మందులు చూసి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఇన్వెస్ట్ చేసి అసలు దాంట్లోంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్లో చాలా విషయాలు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళ అగ్రిమెంట్ వేసి కొన్ని వరకు డబ్బులు ఒక ఇన్ని మంత్స్లో మనం అది సేల్ చేసేస్తామని ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. సో దాని లోపల సేల్ కాకపోతే మళ్ళీ ఆ డబ్బులంతా వాళ్ళకి రిటర్న్ రాదు. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ వాళ్ళు లాస్ అవుతారు. సో ఇట్లా చాలా మందిని సఫర్ అయిన వాళ్ళు చూసి ఉంటాం. కొంతమంది చూడండి ప్రాపర్టీ అసలే కొనేస్తారు, కొని వాళ్ళు సేల్ చేయడం. అది ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళ అప్పులు తీసుకొచ్చి బయట నుంచి డబ్బులు తీసుకొచ్చే పెడతారు. బట్ అవి ఒకవేళ సేల్ కాకపోతే ఇంకా సమస్యలు ఎక్కువైతుంది. సో ఇట్లా ఇంకొకటి కమిషన్ బేస్లో చేసే వాళ్ళు ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వాళ్ళు చేసిస్తే దానికి కమిషన్ తీసుకుంటారు. సో అట్లా చేసే వాళ్ళు ఎన్నో ప్రాపర్టీ చూపిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ లోపల వాళ్ళు బయ్యర్ ఓనర్ వాళ్ళు అంటే మీకు తెలుసు కదా, అసలు బయ్యర్ సెల్లర్ వాళ్ళ లోపల వాళ్ళు మాట్లాడుకుని ఇక్కడ వాళ్ళ మీడియేటర్కి అస్సలే డబ్బులు ఇవ్వరు. సో ఆ కమిషన్ అనేది ఇవ్వరు. ఇట్లాంటి సఫర్ అయ్యే వాళ్ళు నేను 10 yearsగా అసలు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, కానీ నాకు కమిషన్ బేస్ మీద వెళ్తున్నాను, ఇన్వెస్ట్ చేయలేదు, కానీ నా డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలా ఇయర్స్గా తిరిగాను, కానీ ఇంతవరకు 1 రూపీ కూడా నాకు రాలేదు చెప్పే వాళ్ళు ఉంటారు. అసలు రియల్ ఎస్టేట్ విషయం వస్తే నా క్లయింట్స్ ఎంత మంది అసలు చెప్పాలంటే మన దగ్గర రెమెడీ తీసుకుని ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటమ్మా, రియల్ ఎస్టేట్ కూడా వాళ్ళకి కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. ఓకే, అది కూడా జాతకంలో అంటే భూమి కారకుడు ఎవరు అంటే కుజుడు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, అసలు 4th లార్డ్ నెగిటివ్ గా ఉంటే కూడా వాళ్ళకి భూమికి సంబంధించింది అసలు సెట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చే ఏంటంటే వాళ్ళ జాతక రీతిగా నడుస్తున్న దశ వాళ్ళకి అస్సలే మాంది దశ ఉంటే వాళ్ళకి చాలా సమస్యలు ఇస్తుంది. అదే మాంది దశ కూడా వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి అసలు ఒక మంచి పొజిషన్లో ఆ గ్రహం ఉంటే అప్పుడు మంచిగా వాళ్ళకి అసలు రియల్ ఎస్టేట్లో కూడా చాలా బాగా ఎర్న్ చేయగలుగుతారు. కానీ ఇవన్నీ ఎలా మనం తెలుసుకుంటామంటే వాళ్ళ ఒక ప్రాపర్ జాతకాన్ని పెట్టి వాళ్ళకి ఎప్పట్లోంచి ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నారు, కానీ ఎందుకు అసలు అంత ముందుగా మంచిగా ఎర్న్ చేశారు, రీసెంట్గా ఎందుకు బాగాలేదనే విషయం కూడా మనం చెప్పేస్తాం. సో ఇవన్నీ దీనికి సొల్యూషన్ ఉందంటే తప్పకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళ జాతక పరంగా లగ్నంకి అసలు వాళ్ళకి 4th లార్డ్ అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు తప్పకుండా గ్రహాలు బాగుందా లేదా అని చూసుకోవాలి. సో దానికి తగినట్టుగా రెమెడీ ఫాలో అవుతే తప్పకుండా వాళ్ళకి రెమెడీ అందుతుంది. కానీ కూడా ఇది చేయాలంటే కొంతమంది వశీకరణ పూజలు చేసుకుంటే తొందరగా రిజల్ట్ వస్తుంది. అంటే ఖచ్చితంగా వశీకరణ పూజలు చేయాల్సిందేనంటారా, ఏమైనా సింపుల్ రెమెడీస్ కూడా ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు మనం వచ్చి దీనికి సంబంధించింది ఏంటంటే మా భూమి అంటేనే కుజుడికి సంబంధించింది. సో ఇక్కడ కుజుడికి అధిదేవత అసలు అమ్మవారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే మనకు వరాగస్వామి, సో అంటే భూమికి సంబంధించింది. సో వరాగస్వామి సంబంధించిన పూజలు చేసుకోవచ్చాము, దాంతోపాటు ఏంటంటే కుజుడికి చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ పూజలకి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు అది ప్రాపర్గా చేసుకున్నారంటే అప్పుడు కూడా వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్ సంబంధించింది సెట్ అవుతుంది మా వాళ్ళకి. ఓకే, చాలా 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 చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి. మరి ఇది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాకెందుకు సడన్ గా అప్పటిదాకా బాగుంది, సడన్ గా ఇబ్బందులు వస్తున్నాయి అనుకునే వాళ్ళకి, కానీ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే సేల్ అవ్వవు, మరి ఇది ఏమైనా వాస్తుపరమైన దోషమా అనుకునే వాళ్ళకి కానీ, లేదంటే అసలు ఎందుకు అడుగు పెట్టింది మొదలు 1 రూపాయి కూడా నేను దీంట్లో సంపాదించలేకపోతున్నాను అనుకునే ప్రతి ఒక్కరికి, అంటే ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ కి సంబంధించి బిజినెస్ చేసే వాళ్ళకి ఎంత చక్కటి రెమెడీస్ చెప్పారు కదా. సో డెఫినెట్ గా ఇవన్నీ ఫాలో అయ్యి ఒకవేళ పర్సనల్ గా మీ యొక్క జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి, తనుష్క గారిని సంప్రదించాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.